నిర్మల్ జిల్లాలో కలకలం రేపిన కిడ్నాపర్ల ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అక్రమంగా సులభ పద్ధతిలో డబ్బు సంపాదించాలన్న ఆశతో సారంగపూర్ మండలం జౌలీ గ్రామానికి చెందిన వివాహితతో కలిసి మరికొందరు ఆర్ఎంపీ వైద్యుడు రవికుమార్ ను కిడ్నాపర్లు బ్లాక్మెయిల్ చేశారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన రవికుమార్ వద్ద నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టాలని శని హక్కీలో ప్లాన్ చేశారు. ఇక ఆయనకు జౌలి గ్రామానికి చెందిన మహిళతో ఉన్న సంబంధాన్ని ఆసరాగా చేసుకుని కిడ్నాప్ కు పథకం వేశారు. వైద్యుడిని నిర్మల్ కు రప్పించి కిడ్నాప్ చేశారు. మొదటగా 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా చివరగా 5 లక్షలకు కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు 5గురు ముఠా సభ్యుల్లో 3 అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి దేశీయ పిస్టోల్, 2 తూటాలు, 5 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. పెద్దపల్లికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితోటి వివాహం అనంతరం అక్కడ ఉండటం జరుగుతూ ఉన్నది. అక్కడ ఏర్పడినటువంటి పరిచయం ఆధారంగా అక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక ఆర్ఎంపీ రవికుమార్ తరచుగా ఇంటికి రావడం, కొంత ఆమె మీద ఆకర్షితులుగా ఉన్నటువంటి ఉద్దేశాన్ని గమనించినటువంటి ఈమె దసరా పండుగ కోసం ఇక్కడ బంజారా విలేజ్కు రావడం జరిగింది. దాదాపు బంధువు అయినటువంటి మారుతి ఇతడు మధ్యలోపల్లి గ్రామం పెద్దపల్లి మండలం జగిత్యాల వాసులు ఇతనికి చెప్పడంతో అతనిని పిలిపించి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని ఆ వెహికల్ శ్రావణ్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్, అతని ఫ్రెండ్ మారుతి ఫ్రెండ్ అయినటువంటి శ్రావణ్ ద్వారా వెహికల్ అరేంజ్ చేసుకొని అతన్ని మన వాళ్ళు దొరకబట్టి అతన్ని అరెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి నేరాలు చేయకుండా మనము చేయడం జరిగింది. దానికి ఈ సిబ్బందిని అందరిని అభినందించడం జరుగుతుంది.